వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా. విజయనగరం జిల్లా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంవత్సర కాలంగా తమ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మరియు పథకాలను ప్రజలకు చెప్పేందుకు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు మరియు కూటమి నేతలు సూచించారు. జిల్లాలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో తొలి అడుగు కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూటమి పార్టీలు కలిసి నడవలేదనే చెప్పాలి. తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ఇప్పటికే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయినప్పటికీ ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు సైతం కనపడకపోవడం పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు తప్పవని, కొన్ని ప్రాంతాలలో స్వచ్ఛందంగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని పలువురి గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు వారి పంచుతున్న కరపత్రాలలో తెలుగుదేశం పార్టీ మినహా కూటమి నేతలు అయిన జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ నేతల ఫోటోలు లేకపోవడం అనుమానాలకు నిదర్శనంగా నిలుస్తుంది. పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ తీరును కూటమి కార్యకర్తలు విమర్శిస్తూనే ఉన్నారు. జిల్లాలో పలు ప్రాంతాలలో ఇదే తీరు కొనసాగుతుందని బహిరంగ ప్రచారాలు వినిపిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి ప్రయాణం ఎటువైపో వేచి చూడాల్సిందే.